కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు ట్విస్ట్ ఇచ్చాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని జడ్జి ముందు నిందితుడు సంజయ్ రాయ్ కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తనను ఈ కేసులో కావాలని ఇరికించారని కోర్టుకు నిందితుడు తెలిపాడు. పాలిగ్రామ్ టెస్టులో అసలు విషయం బయటపడుతుందన్నారు. దీంతో ఈ కేసు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. కావాలనే సంజయ్ రాయ్ ని పోలీసులు ఈ కేసులో ఇరికిస్తున్నారా అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే సంజయ్ రాయ్ తల్లి కూడా ఇదే విషయం చెబుతుంది. తన కొడుకు స్కూల్లో టాపర్ అని, నేషనల్ క్యాడెట్ కార్డ్స్ లో భాగమని చెప్పారు. ఎవరైనా అతనిని ఇరికించినట్లయితే వెంటనే అసలు దోషులను పట్టుకోవాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అసలు కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు ఎటు వెళ్తోంది? నిందితుడు తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్తున్నాడు. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్పందన, కోల్కతా ట్రైనీ డాక్టర్ వివాదం రోజుకొక కొత్త ట్విస్ట్ గా మారుతుందని చెప్పుకోవాలి. తాజాగా ఈ కేసులో నిందితుడు కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని సంజయ్ రాయ్ జడ్జితో కన్నీరు పెట్టుకున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. తాను ఈ కేసులో తనను కావాలని ఈ కేసులో ఇరికించారని కోర్టుకు నిందితుడు తెలిపాడని కూడా సమాచారం అందుతుంది. పాలిగ్రాఫ్ టెస్ట్ లో అసలు విషయం బయటపడుతుందని వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. దీంతో ఈ కేసు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. కావాలనే సంజయ్ రాయ్ ని పోలీసులు ఈ కేసులో ఇరికిస్తున్నారా అనే చర్చ దేశ ప్రజల్లో జోరందుకుంది. అయితే ఇంతకు ముందు కూడా సంజయ్ రాయ్ తల్లి కూడా ఒక మీడియా ముఖంగా కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. నా కొడుకు టాపర్ అని కూడా నిందితుడి తల్లి ప్రకటించింది. అయితే సంజయ్ రాయ్ తల్లి తన కొడుకు స్కూల్లో టాపర్ అని, నేషనల్ క్యాడెట్ కార్డ్స్ లో భాగమని, ఎన్సీసీ లో కూడా చాలా యాక్టివ్ గా ఉండేవారని కూడా చెప్పారు. అయితే ఇంత కఠినంగా ఉంటే ఇలా నేను ఇంకా కఠినంగా ఉంటే ఇలా జరిగేది కాదు. తన తండ్రి చాలా కఠినంగా ఉంటాడు, కానీ తన తండ్రి అంటే సంజయ్ రాయ్కి చాలా గౌరవం అని, తండ్రిని పూజించేవాడని. అయితే తల్లి మాట్లాడుతూ, నా భర్త మరణంతో నా కుటుంబం ఇప్పుడు ఒక జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. ఇలా చేయడానికి అతనిని ఎవరు ప్రభావితం చేశారో నాకు తెలియదు. ఎవరైనా కావాలని ఇతనిని ఇరికించినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి శిక్షించబడతాడని కూడా ఆమె ఎమోషనల్ గా కూడా భావోద్వేగానికి లోనైపోయింది. తన కొడుకు ప్రవర్తనను వివరిస్తూ, అతను నన్ను బాగా చూసుకునేవాడు, నాకు వంట చేసి పెట్టేవాడు, ఇరుగు పొరుగు వారిని కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు అతని ప్రవర్తన ఏంటి అనేది. అతను ఎవరితోనూ కూడా ఇప్పటి వరకు తప్పుడుగా ప్రవర్తించలేదు. నేను అతన్ని కలిస్తే బాబు ఎందుకు అని అడుగుతాను, నువ్వు చేశావా అని కూడా నేను నా కొడుకుని అడిగే ప్రయత్నం చేస్తాను. నా కొడుకు ఎప్పుడు ఇలా లేడు. గతంలో కూడా చిన్నప్పటి నుంచి కూడా నా కొడుకును చూస్తున్నాను, ఎప్పుడు కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు అని తల్లి కీలక వ్యాఖ్యలు చేసింది. తన కొడుకు ఆర్జికర్ మెడికల్ కాలేజీలో సివిక్ వాలంటీర్ గా అపాయింట్ అయ్యాడని తనకు తెలియదని కూడా తల్లి పేర్కొనడం గమనార్హము. అయితే తన మొదటి భార్య క్యాన్సర్ తో చనిపోవడము, తన కొడుకు మద్యానికి బానిసయ్యాడని ఆమె తెలిపింది. సంజయ్ మొదటి భార్య మంచి అమ్మాయి, వారు చాలా సంతోషంగా ఉండేవారంటూ కూడా తల్లి కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమెకు అకస్మాత్తుగా క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. బహుశా అతను నా కొడుకు తన భార్య మరణంతో తీవ్ర డిప్రెషన్ లోకి గురయ్యాడు, నిరాశకు గురయ్యాడు. దీంతోనే ఆయన మద్యపానానికి అలవాటు పడ్డాడని కూడా తల్లి కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపేమో ఆ మొదటి భార్య తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. అంటే నిందితుడి అత్తగారు సంజయ్ రాయ్ అత్త కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. నా కూతురిని మానసికంగా హింసించేవాడు, తాగి విపరీతంగా కొట్టేవాడు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ దేవుడు సరైన శిక్షనే విధించాడు నిందితుడికి. తన కూతురిని పొట్టన పెట్టుకున్నాడు, తన కూతురిని ఏ రోజు కూడా మంచిగా చూసుకోలేదని ఆమె సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా దుమారం రేపుతోంది. అయితే ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ హత్య ఉదంతం రోజుకు కూడా ట్విస్ట్ అన్న చందన కూడా నడుస్తోంది. ఇప్పటికే సిబిఐ అధికారులు కొద్దిసేపటి కిందట పాలిగ్రాఫిక్ టెస్ట్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ప్రెసిడెన్సీ జైల్లో ఉన్న సంజయ్ రాయ్ కి టెస్ట్ జరుగుతోంది. ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తో పాటు మరో 4 జూనియర్ డాక్టర్లను సిబిఐ కార్యాలయంలో పరీక్షిస్తున్నారు. అయితే దీంట్లో
ఇప్పటి వరకు కూడా ప్రాథమిక రిపోర్ట్ లో తేలింది ఏంటంటే నిందితుడితో పాటు ఈ సీన్ వెనుక బిహైండ్ ది స్క్రీన్ ఎవరున్నారు అంటే మాజీ కాలేజ్ ఈ ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోషే ఉన్నట్లు కూడా ఆయన పైన పలుమార్లు అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. 2021 నుంచి కూడా ఆయన చాలా డెడ్ బాడీలను కూడా బయట ఎవరైతే పోస్ట్ మార్టం చేసి యాక్సిడెంట్ లో కానీ మిగతా ఏదైనా హత్యకు గురైన బాడీలు ఏవైతే పోస్ట్ మార్టం చేశాక వాటికి సంబంధించిన అవయవాలు అమ్ముకుంటున్నారని, అలాగే డెడ్ బాడీలను కూడా బయట అమ్ముకుంటున్నాడు చౌకబారుగా అని కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైతే సిబిఐ అయితే మాజీ ప్రిన్సిపల్ అయితే ప్రశ్నలతో ముంచెత్తుతుంది. మనకి సాయంత్రం వరకు కూడా క్లియర్ అప్డేట్ ఉంటుంది. ఈ సందీప్ ఘోష్ మాజీ ప్రిన్సిపల్ ఏం ప్రధాన నిందితుడా లేకపోతే సంజయ్ రాయ్ని ఇరికిచ్చారా? సంజయ్ వాదన తల్లి మరో విధంగా ఉంది. సంజయ్ రాయ్ కూడా తనను అనవసరంగా ఇరికిచ్చారని జడ్జి ముందట పేర్కొనడము గమనార్హము. రోజుకో ట్విస్ట్ పూటకో ట్విస్ట్ అన్న చందన కూడా ప్రస్తుతము కోల్కతా ట్రైనీ డాక్టర్ ఇష్యూ నడుస్తోంది. మరి రాబోయే కొద్దిసేపట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి, సిబిఐ ఎలాంటి నివేదిక కోర్టుకు సమర్పిస్తుంది అనేది కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక ఆసక్తితో పాటు ఉత్కంఠ కూడా నెలకొని ఉంది.